హలో భయ్య, ఈ రోజు అయితే మనం మణికంఠ పార్లర్ కి అయితే వచ్చేసాం. దీని అడ్రస్ వచ్చేసి విశాఖ డైరీ నుంచి కొద్ది ముందుకు వస్తే కనబడుతుంది భయ్య. లేదంటే అక్కిరెడ్డిపాలెం వాటర్ ట్యాంక్ అంటే ఎవరైనా చెప్తారు, దాని ముందేనే ఈ షాప్ ఉంటది మణికంఠ పార్లర్. ఇంక నేను వెళ్లే టైం కి షాప్ అయితే ఫుల్ బిజీగా అయితే ఉంది. లోపల మనకు కూర్చోడానికి అయితే విశాలంగానే ఉంది భయ్య. ఏమో అనుకున్నాం గానీ మా వాడు కూడా బాగానే పని చేస్తున్నాడు భయ్య. వాడిని అలా కాసేపు కమ్మ కొట్టి దోశ మాస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోం భయ్య. ఇతనైతే పరోటాలు, చపాతీలు, దోశలు మొత్తం అన్ని దొలగొడేస్తారు. ఇంకోటి ఏంటంటే పూరి, ఇక్కడ సాంబార్, ఇడ్లీ కూడా ఉంటాయి కానీ ఓన్లీ మార్నింగ్స్ అవైలబుల్ గా ఉంటాయి భయ్య. నైట్ పూట అయితే ఓన్లీ పరోటా అవైలబుల్ గా ఉంటుంది. దోశ పెద్దగా ఉందని చెప్పి రేట్ అయితే ఎక్కువ తీసుకోకండి భయ్య, జస్ట్ 40 రూపీస్ మాత్రమే. ఈ ఆంటీ గారు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. ఏదో ఒక రోజు ఖాళీ టైం చూసుకొని ఆంటీ గారితో మా ఓడి చేసే కాలేజ్ లో మంచి పనులన్నీ చెప్పాలి భయ్య ఒకసారి ఆంటీ తోటి. పొరపాటును తెలిస్తే ఇంటికి రానివ్వరేమో. చూసారా మనోడు పరోటాని పిండి చేసేస్తున్నాడు. లేట్ చేయకుండా సోదా ఆపేసి నేనైతే వెంటనే ఇడ్లీ, పరోటా, రవ్వ దోశ, చపాతీ, మైసూర్ బోండా, ఉల్లి బోండా, వడ అయితే చెప్పాను భయ్య. ఫస్ట్ అయితే ఆనియన్ రవ్వ దోశ అయితే ట్రై చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. టేస్ట్ అయితే క్రిస్పీగా సూపర్ గా ఉంది భయ్య. నెక్స్ట్ అయితే చపాతీ ట్రై చేశాను. దీని కాస్ట్ వచ్చి ఒకటి 30 రూపీస్. ఇంకా టేస్ట్ విషయంలో అయితే తప్పు చేశాను భయ్య. అక్కడ టైం లేకపోవడం వల్ల చపాతీ ఒక 20 మినిట్స్ లేట్ గానే తిన్నాను. ఫుల్ గా చల్లారిపోయింది భయ్య, దానివల్ల కొంచెం గట్టిగా అయిపోయింది. కానీ టేస్ట్ అయితే బానే ఉంది. నెక్స్ట్ ఇడ్లీ అయితే ట్రై చేశాను. 4 ఇడ్లీలు కాస్ట్ వచ్చి 20 రూపీస్ భయ్య. టేస్ట్ అయితే పర్లేదు, ఇది బానే ఉంది. నెక్స్ట్ పరోటా ట్రై చేశాను. ఒకటి 30 రూపీస్. నాకైతే పర్సనల్ గా పరోటా అంటే పిచ్చి భయ్య, కానీ అక్కడ ఉన్న ఆలు కర్రీ చూసి ఇంకా ఫ్యాన్ అయిపోయాను భయ్య. అంత బాగుంది అసలు. నెక్స్ట్ అయితే మైసూర్ బోండా, ఉల్లి బోండా, వడ అయితే ట్రై చేశాను భయ్య. వడ, మైసూర్ బోండా అయితే పర్లేదు బానే ఉన్నాయి, కానీ ఉల్లి బోండా అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా టిఫిన్లన్నీ నేను ఒక్కడనే కూర్చొని అయితే లాగించాను భయ్య అని చెప్తాను అనుకున్నారా? లేదు భయ్య, మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా మనతో పాటే తిన్నారు. వాళ్ళకి కూడా టేస్ట్ అయితే సూపర్ గా అనిపించింది భయ్య. అంతేకాకుండా ఇక్కడ కాంకుల్ రివ్యూ కూడా తీసుకున్నాం. అతను మాటల్లోనే వినండి. ఇంక లాస్ట్ కి అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేసి లాస్ట్ కి ఒక థమ్స్ అప్ అయితే ఎండ్ చేశాను భయ్య. ఇంక నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఆనర్ అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అని మాటే గానీ అసలు పేరెంట్ లాగా అయితే లేరు భయ్య, ఒక ఫ్రెండ్ లాగా అయితే కలిసిపోయారు అనుకోండి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు క్యాటరింగ్స్ కూడా చేస్తారు భయ్య. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నంబర్ పెడతాను, కాల్ చేయండి దానికి. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మనోడు చెప్పాడు ఆఫర్, మన వీడియో చూపిస్తే క్యాటరింగ్ మీద 5% డిస్కౌంట్ అయితే ఇస్తాను అన్నాడు భయ్య. సో ఇంక లేట్ ఎందుకు, వీలైతే మీరు కూడా విజిట్ చేసి సపోర్ట్ చేయండి భయ్య. ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ కుంభకర్ణ.